మార్గదర్శి పేరులోనే ఆదర్శం, సంస్కారం. కానీ సంస్థ కార్యకలాపాలన్నీ చట్ట వ్యతిరేకమే. నిర్భీతిగా నిబంధనలను ఉల్లంఘించడం, చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా వ్యవహరించడం మార్గదర్శి నిర్వాహకులకు తొలి నుంచి అలవాటే. రామోజీరావు కానీ, శైలజా కిరణ్ కానీ దశాబ్దాలుగా చేసిన ఆర్థిక అక్రమాల్లో మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఒకటి. తామేం చేసినా చెల్లుతుందని, చట్టాలకు తాము అతీతం అన్నట్లుగా వేల కోట్ల రూపాయలు పోగేసిన తీరు చూసి దేశమంతా నివ్వెరపోయింది. చివరకు న్యాయస్థానాలను సైతం లెక్క చేయని విధంగా మార్గదర్శి నిర్వాహకులు వ్యవహరించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో నిజమే గెలిచింది అంటూ ఈనాడు చెలరేగిపోయింది. అయితే అవన్నీ పచ్చి అబద్ధాలని, అసత్య రాతలని ఉండవల్లి అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల వసూళ్ల వ్యవహారంలో జరిమానా లెక్కలు ఇంకా తేలాల్సి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. జనరల్ ప్రిన్సిపల్ ఏంటంటే, లీగల్ ప్రిన్సిపల్, చనిపోయినటువంటి వ్యక్తి మీద క్రిమినల్ కేసు ఉండదు, అబేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. మరి అబేట్ అయిపోతే అది నేను రామోజీరావు గారు పోయిన రోజు తెలిసిన రోజునే రాజమండ్రిలో చెప్పాను. ఎవరో వచ్చి మీలో ఎవరో వచ్చి పెడితే చెప్పాను, చనిపోయిన తర్వాత ఇంక శిక్ష ఏముంటుందా అని. శిక్ష ఉండదు, కానీ ఫైనాన్షియల్గా ఎవరికైనా ఇవ్వాల్సినవి మాత్రం వాళ్ళ వారసుల దగ్గర నుంచి వసూలు చేస్తారు. వాళ్ళ వాదన ఏం చెప్పారంటే, మీరు ప్రొప్రైటర్ రామోజీరావు అని కేసు పెట్టి, రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టిన కేసులో రామోజీరావు ప్రొప్రైటర్ వసూలు చేయకూడదు కాబట్టి ఈయన శిక్షార్హుడు అని కేసు పెట్టారు. వీళ్ళు ఏం వాదించారంటే, ఆయన ప్రొప్రైటర్ కాబట్టి, ఆ ప్రొప్రైటర్ చనిపోయాడు కాబట్టి ఆయన చేసిన పనులకి మా పిల్లలకి ఏమి సంబంధం లేదు, మా ఎవరి పేర్లు కూడా అందులో పెట్టలేదు అని చేత క్రిమినల్ కేసు నిలబడదు. ఎస్, అది కరెక్ట్, క్రిమినల్ కేసు నిలబడదు. రామోజీరావు గారు చనిపోయాక ఆయనకి శిక్షలు వేస్తారు. కానీ అందులో ఒక ప్రావిజన్ సేమ్ 45 వైలేట్ చేస్తే ఏం చేయాలి అన్నది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్లో క్లియర్గా ఉంది. ఏమనంటే, ఎంత డబ్బు అయితే వసూలు చేశారో అంతకు రెట్టింపు ఫైన్ వేస్తామని. రామోజీ మరణంతో టెక్నికల్ కారణాలతో ఊరట పొంది న్యాయం గెలిచిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి ఏ వ్యవస్థ క్లీన్ చిట్ ఇవ్వలేదు. గతంలో హైకోర్టు గాని, ఇప్పుడు సుప్రీంకోర్టు గాని ఇలా డిపాజిట్లు సేకరించడం సరైనదేనని ఎక్కడా చెప్పలేదు. మార్గదర్శి ఎంతసేపు సెక్షన్ 45S తమకు వర్తించదంటూ అడ్డగోలుగా వాదించింది. రామోజీ మరణించడంతో సడన్ గా ప్లేటు ఫిరాయించారని ఉండవల్లి వివరించారు. మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని ఆయనకు స్పష్టంగా తెలుసు కాబట్టే అప్పటికప్పుడు ఆస్తులు అమ్మి మరీ తిరిగి చెల్లిస్తామన్నారు. తను చేసింది తప్పు కాకపోతే ఎందుకు చెల్లిస్తామంటారని ఉండవల్లి ప్రశ్నిస్తున్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా డిపాజిట్ల సేకరణను హఠాత్తుగా నిలిపివేసి ఆ సంస్థను ఎందుకు మూసేశారు? అప్పటిదాకా నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం తనను వేధిస్తోందని న్యాయస్థానాలకు చెప్పిన రామోజీ వెంటనే డిపాజిట్ల సేకరణ నిలిపివేసి తిరిగి చెల్లిస్తామని సుప్రీంకోర్టును కోరారు. తను తప్పు చెయ్యకుంటే డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని ఎందుకు అడిగారన్నారు. మార్గదర్శి అక్రమాలపై విచారణకు నియమించిన రంగాచారి కమిషన్ నివేదికిస్తూ ఆస్తులు అమ్మితే గాని డబ్బులు చెల్లించే పరిస్థితిలో లేదని చెప్పిన విషయాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ ద్వారా వేల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించి అడ్డంగా ఇరుక్కుపోయానని అర్థమైన రామోజీరావు డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు తనకున్న మీడియా ఛానళ్లను విక్రయించారు. అంటే దాని అర్థం ఏమిటి అని ఉండవల్లి ప్రశ్నించారు. నిజంగా చట్టబద్ధంగా చేసి ఉంటే ఆయన ఎవరికైనా లొంగే మనిషేనా? మరి రామోజీ ఇంకెక్కడ కడిగిన ముత్యం? ఇంత అక్రమాలకు పాల్పడిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయడం గాని, ఆస్తులను అటాచ్ చేయడం గాని చేయలేదని ఉండవల్లి పేర్కొన్నారు. మార్గదర్శి డిపాజిట్ల వసూలు చట్ట విరుద్ధమని ఆర్బీఐ ఎప్పటి నుంచో చెబుతోందని గుర్తు చేశారు. తాజాగా కేంద్రం సైతం పార్లమెంట్లో ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ లిఖిత పూర్వకంగా ప్రకటన చేసిందని ఉండవల్లి తెలిపారు. రామోజీరావు మరణంతో ఆయనపై క్రిమినల్ కేసు కొనసాగదనేది సాధారణ న్యాయ సూత్రమే. తెలంగాణ హైకోర్టు తీర్పుతో రామోజీరావుపై క్రిమినల్ కేసు ముగిసినా అక్రమంగా డిపాజిట్లు సేకరించినందుకు విధించాల్సిన జరిమానా అంశాన్ని ఆర్బీఐ తేల్చాలి. ఆర్థిక అంశాలు మిగిలి ఉంటే చట్టపరమైన ప్రక్రియ ద్వారా బకాయిల వసూలుకు అవకాశం ఉంటుందని హైకోర్టు కూడా స్పష్టం చేసింది. నేరం చేసిన మనిషి మరణిస్తే క్రిమినల్ కేసు నిలువదు, కానీ ఆర్థిక లావాదేవీల బాధ్యతల నుంచి మాత్రం తప్పించుకోలేరు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45S ప్రకారం
అక్రమంగా వసూలు చేసిన నగదుకు రెట్టింపు వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. తాను సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేయడానికి ముందే ఏపీ, తెలంగాణ సీఎంలకు, ఆర్బీఐకి లేఖలు రాశానని చెప్పారు ఉండవల్లి. అయితే ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. నా లేఖకు ఎలాంటి స్పందన ఇవ్వని ఈ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో మాత్రం వకాలత్ వేసి హైకోర్టులో చెప్పిందే మళ్లీ చెప్పాయి. ఆర్బీఐ మాత్రం ఈ విషయాన్ని ఇకపై కొనసాగించబోమని సమాధానమిచ్చినట్లు వివరించారు. సెక్షన్ 45S ఉల్లంఘనపై హైకోర్టులో గట్టిగా వాదించిన ఆర్బీఐ ఆ తరువాత ఎందుకు కేసును కొనసాగించబోమని లేఖ ఇచ్చిందో తేలాలి. ఈ అంశాన్ని పార్లమెంట్ ఆర్థిక వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకెళ్లి ఆర్బీఐ వైఖరిపై ప్రశ్నిస్తా, అవసరమైతే ఆర్బీఐ గవర్నర్ను కూడా కమిటీ ముందు పిలిపించే అవకాశం ఉందన్నారు ఉండవల్లి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళని అడిగడానికి దానికి నేను వెళ్తాను, ఢిల్లీ వెళ్తాను. ఎంపీసీలో నాకు ఎంతమంది తెలుసున్న వాళ్ళు ఉన్నారో, ఫైనాన్స్ కమిటీ ఉంటుంది, ఫైనాన్స్ కమిటీలో మెంబర్స్ ఎవరున్నారో, రిజర్వ్ బ్యాంకు అవసరమైతే గవర్నర్ని కూడా పిలవగలిగినటువంటి ఇది కమిటీకి ఉంది. ఎందుకంటే నేను ఒక కమిటీ చైర్మన్గా చేశాను కాబట్టి ఒక కమిటీ పిలవాలనుకుంటే సిబిఐ డైరెక్టర్ని పిలవచ్చు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ని పిలవచ్చు, ఎవరినైనా సరే విట్నెస్గా పిలవచ్చు. అసలు ఎందుకు ఇలాంటి లెటర్ రాయవలసి వచ్చింది? మీరు అలాంటప్పుడు ఇక్కడ హైకోర్టులో ఎందుకంత ఇదిగా వాదించారు? తప్పు చేశాడు, ఇది మార్గదర్శి తప్పు చేసిందని ఇంత గట్టిగా వాదించిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇందులో మేమేం కలగ చేసుకోదలుచుకో, మేమే దీన్ని ఇంకా పట్టించుకోము అని రిప్లై ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు వదిలేశారు? ఎందుకంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. పత్రికను అడ్డం పెట్టుకుని దశాబ్దాల పాటు అక్రమాలకు పాల్పడ్డారు రామోజీరావు. ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ ఒక సామాజిక వర్గం ప్రయోజనాలు కాపాడటమే పరమావధిగా భావిస్తూ రామోజీరావు చేసిన అక్రమాలు అన్నీ ఇన్ని కావు. మార్గదర్శి చిట్ ఫండ్స్ తో లక్షల మంది మధ్య తరగతి ప్రజలను నమ్మించి నిలువునా ముంచిన రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియర్స్ తో దశాబ్దాలుగా భారతదేశ చట్టాలను వెక్కిరించారు. ఆయన బాటలోనే పయనిస్తూ ఆ అక్రమాలను పరుగులు పెట్టించడంలో దశాబ్దాలుగా మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ ప్రదర్శిస్తున్న తెలివితేటలు అన్నీ ఇన్ని కావు. తన పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టేయడంతో అంతా అయిపోయిందని భావించనక్కర్లేదని, అక్రమ డిపాజిట్ల వసూళ్లపై జరిమానా కట్టక తప్పదని ఉండవల్లి తేల్చి చెబుతున్నారు. ఇదిగో ఇలా చూడండి, ఇదే మార్గదర్శి చిట్ ఫండ్స్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంలో మార్గదర్శి చిట్ ఫండ్స్ ముందు దేశంలో మరే ఆర్థిక ఉగ్రవాదులు కూడా పనికిరారు. అయితే ఇప్పుడు మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రస్తావన దేనికంటే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో రామోజీరావు, శైలజా కిరణ్ చేసిన ఆర్థిక నేరాలను చెప్పాలి కాబట్టి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ గురించి చెప్పాలి అంటే మార్గదర్శి చిట్ ఫండ్స్ గురించి మాట్లాడుకోవాలా అంటారా? మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా చూడండి, మీకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న బోర్డు కనిపించదు. కనిపించేవన్నీ మార్గదర్శి చిట్ ఫండ్స్ బోర్డులు మాత్రమే. మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాల్లోనే మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో ఆర్థిక కార్యకలాపాలను రామోజీరావు, శైలజా కిరణ్ నిర్వహించేవారు. 1997 నుంచి 2006 వరకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ యథేచ్ఛగా అక్రమ కార్యకలాపాలు సాగించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు అప్పటి ప్రభుత్వ సలహాదారు రంగాచారిని విచారణ అధికారిగా నియమించింది. సిఐడి తరపున న్యాయస్థానాల్లో కేసులు దాఖలు చేసేందుకు టి కృష్ణంరాజును అధీకృత అధికారిగా నియమించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట ఏకంగా 2600 కోట్ల రూపాయల అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వీరు గుర్తించారు. రామోజీరావుకి, శైలజా కిరణ్ కి చట్టాలంటే, న్యాయస్థానాలంటే ఎంత చిన్న చూపో చెప్పడానికి ఒక అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాలి. 2600 కోట్ల రూపాయలను చట్ట వ్యతిరేకంగా సేకరించామని మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగా మరో 2000 కోట్ల రూపాయల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారు. అంటే ఏ చట్టం మమ్మల్ని ఏం చేయలేదని మార్గదర్శి నిర్వాహకులకు ఎంత బలమైన నమ్మకమో అర్థం చేసుకోండి. ఆర్బీఐ చట్టం 45S ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగాని ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హెచ్యుఎఫ్లు అంటే హిందూ అవిభక్త కుటుంబాలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. కానీ మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట బరి తెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఉమ్మడి హైకోర్టు విభజన చివరి రోజున అందరూ హడావిడిగా ఉన్న సమయంలో జస్టిస్ రజని మార్గదర్శికి అనుకూలంగా తీర్పిచ్చేశారు. ఆ తీర్పుని ఏప్రిల్లో సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఎందుకంటే సెక్షన్ 45S ప్రకారం హెచ్యుఎఫ్లు డిపాజిట్లు సేకరించకూడదని ఆర్బీఐ అత్యున్నత న్యాయస్థానం నాడు తేల్చి చెప్పింది.
ఇటీవల ఎంపీ వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్లో హెచ్యుఎఫ్ విషయంలో కేంద్రాన్ని కీలక ప్రశ్నలు అడిగిన విషయాన్ని గుర్తు చేసిన ఉండవల్లి చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలను విచారించే అధికారం రిజర్వ్ బ్యాంక్ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు సంయుక్తంగా ఉంటుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారన్నారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల సేకరణ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంక్ హైకోర్టులో గట్టిగా న్యాయ పోరాటం చేసింది. మార్గదర్శికి వ్యతిరేకంగా వాదనలు వినిపించింది. ప్రాథమిక ఆధారాలను సైతం కోర్టు ముందుంచింది. మార్గదర్శి చట్ట ఉల్లంఘనలకు పాల్పడిందని, నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా 2,600 కోట్ల రూపాయలను ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిందని హైకోర్టుకు చెప్పింది. ఇందుకు గాను రామోజీరావును ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని స్పష్టం చేసింది. చట్ట నిబంధనల ఉల్లంఘనకు 2 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని చెప్పింది. అంతేకాక వసూలు చేసిన 2,600 కోట్ల రూపాయల మొత్తానికి 2 జరిమానా కూడా విధించాలని తేల్చి చెప్పింది. ఈ స్థాయిలో మార్గదర్శిపై న్యాయస్థానంలో పోరాడిన రిజర్వ్ బ్యాంక్ ఇటీవల కాలంలో మౌనం దాల్చడం మీద కూడా దృష్టి పెడతానని ఉండవల్లి స్పష్టం చేశారు. నేను గవర్నమెంట్ చేత చెప్పించడానికి నేను సరిపోను, గవర్నమెంట్లో నాకు ఎవరు లేరు. కోర్టు చేత అయితే చెప్పించవచ్చు ఖచ్చితంగా అనుకున్నాను. ఏమని 45 రిపర్కషన్స్ ఎలా ఉంటాయి వైలేట్ చేస్తే అన్నది. అది ఆల్రెడీ సుబ్బారెడ్డి రాసినటువంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్లో చాలా క్లియర్గా ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ఫైనాన్స్ కమిటీలో ఎవరున్నారో నవంబర్లో పార్లమెంటు మీట్ అయ్యే లోపు ఫైనాన్స్ కమిటీ ఆల్మోస్ట్ నెలకు 2 సార్లైనా మీట్ అవుతుంది. ఇంపార్టెంట్ కమిటీ కాబట్టి. అందులో ఎవరో నేను వెళ్తే నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరి చేత ఇది అడిగించోయా, ఇదేంటిది, ఎందుకు ఇలాంటి లెటర్ రాశారు, ఇలాంటి లెటర్ రాసే ఉద్దేశం ఉన్నప్పుడు అక్కడెందుకు హైకోర్టులో అలా వాదించారు, అంతే కదా, 2 కాంట్రడిక్టింగ్ అని ఖచ్చితంగా అడుగుతారు. దానికి ఏం చెప్తారో విందాం. సో ఇది కోర్టుకు సంబంధించినంత వరకు ఈ అధ్యాయం ముగిసింది. కానీ పెనాల్టీలు వసూలు చేయడం వరకు ఏమో రిజర్వ్ బ్యాంకు గవర్నమెంట్ కలిపి ఈయన పద్మవిభూషణ్ అలాంటి వాడు చేసింది ఎప్పటి నుంచో చేస్తున్నాడు, 50 ఏళ్ళ నుంచి. అందుకని దీన్ని డబ్బులు వెనక్కి ఇచ్చేసినటువంటి కారణంగా దీని నుంచి ఈయనకి మనం ఏ రకమైనటువంటి పెనాల్టీ వేయకుండా చేద్దాం అని ఏమైనా చేయించామో నాకు తెలీదు. నాకు కావాల్సింది ఒకటే, 45S హెచ్యుఎఫ్కి అప్లై అవుతుందా అవుదా. చట్టాలను మోసగించి 1,000 కోట్ల రూపాయలు అక్రమంగా సేకరించడం మాత్రమే కాదు, భారీ స్థాయిలో మార్గదర్శి ఫైనాన్షియర్స్ లో నల్ల డబ్బు దందా కూడా ఏళ్లకు ఏళ్లు రామోజీరావు నిర్వహించినట్టు బాధితులు చెబుతున్నారు. ఏ చట్టాలను గౌరవించకుండా తమ చట్టాలను తామే రాసుకుంటామన్నంత స్థాయిలో చెలరేగిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా 1,000 కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినందుకు మార్గదర్శి నిర్వాహకులు జరిమానా కట్టక తప్పదని ఉండవల్లి తేల్చి చెబుతున్నారు. రామోజీరావు చనిపోయారు కాబట్టి తెలంగాణ హైకోర్టు కేసు కొట్టేసింది. దాన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. మార్గదర్శి, రామోజీరావు తాము చట్ట విరుద్ధంగా డిపాజిట్లు సేకరించామని కోర్టులో అంగీకరించిన నేపథ్యంలో వారికి జరిమానా విధించాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉంది. ప్రజల నిధుల నిర్వహణకు సంబంధించి మార్గదర్శి చట్టబద్ధమైన ఉల్లంఘనలను సైతం పరిగణలోకి తీసుకోవాల్సి ఉందని సుప్రీంకోర్టే విచారణ సందర్భంగా చెప్పింది. ఒకవేళ రామోజీరావు బతికి ఉంటే కథ మరోలా ఉండేది. అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టు మార్గదర్శి, రామోజీరావులు డిపాజిట్లు వసూలు చేయడం చట్ట విరుద్ధమా కాదా అన్న సంగతిని తేల్చాల్సి వచ్చేది. డిపాజిట్లు వసూలు చేసినట్లు మార్గదర్శినే స్వయంగా అంగీకరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. మార్గదర్శి, రామోజీ ప్రధాన వాదన ఏమిటి అంటే, డిపాజిట్లు వసూలు చేసిన మాట వాస్తవమే, అయినప్పటికీ మొత్తం డబ్బును తిరిగి ప్రజలకు చెల్లించామని చెప్పారు. డిపాజిట్లు వసూలు చేయడం అక్రమమా సక్రమమా అన్న దాని జోలికి వెళ్లకుండా డిపాజిట్లను వెనక్కి ఇచ్చేశామని ప్రతి చోట చెబుతూ వచ్చారు. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారా లేదా అన్నదే ముఖ్యమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. దీనిపైనే ప్రధానంగా విచారణ జరుపుతామని పేర్కొంది. చట్టవిరుద్ధంగా వసూలు చేయడం నేరమా కాదా అన్నదానిపై దృష్టి కేంద్రీకరిస్తామంది. డిపాజిట్లు వసూలు చేయడానికి, వసూలు చేసిన డిపాజిట్లను వెనక్కి ఇచ్చేయడానికి మధ్య తేడా ఉందని స్పష్టం చేసింది. దీనికి అనుగుణంగానే జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. అనంతరం ఈ వ్యాజ్యాలు మరో ధర్మాసనం ముందుకొచ్చాయి. ఈ ధర్మాసనం మార్గదర్శి డిపాజిట్ల స్వీకరణ చట్ట ప్రకారం జరిగిందా, చట్ట విరుద్ధంగా జరిగిందా అన్న అంశం జోలికి వెళ్లకుండానే రామోజీరావు మరణించినందుకు కేసును కొట్టేస్తున్నట్లు తీర్పునిచ్చింది. దీన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది.
వాస్తవానికి మార్గదర్శి చట్ట ఉల్లంఘనలపై చర్యలు చేపట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అయితే ఈ విషయంలో అటు చంద్రబాబు ప్రభుత్వం ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఆర్బీఐ రంగంలోకి దిగాలని ఉండవల్లి డిమాండ్ చేస్తున్నారు. మార్గదర్శి 1997 నుంచి 2006 వరకు వసూలు చేసిన 2600 కోట్ల రూపాయలకు రెండింతలు అంటే 5200 కోట్ల రూపాయలు జరిమానాగా చెల్లించాల్సి వచ్చేది. ఎందుకంటే మార్గదర్శి రామోజీరావులు చట్ట నిబంధనలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఆర్బీఐ హైకోర్టుకు స్పష్టంగా చెప్పింది. అంతేకాక హిందూ అవిభాజ్య కుటుంబం లీగల్ పర్సన్ కాదని, అది కొందరు వ్యక్తుల సమూహమని, కర్త ద్వారా హెచ్యుఎఫ్ పనిచేస్తుందని ఆర్బీఐ తెలిపింది. అందువల్ల హెచ్యుఎఫ్ కర్తకు సెక్షన్ 45S వర్తిస్తుందని ఆర్బీఐ తన కౌంటర్లో స్పష్టంగా పేర్కొంది. అందుకే ఆర్బీఐ అక్రమ డిపాజిట్లు వసూలు చేసిన మార్గదర్శి నుంచి జరిమానా వసూలు చేయాలని ఉండవల్లి చెబుతున్నారు. సుప్రీంకోర్టులో ఉండవల్లి పిటిషన్ కొట్టివేసిన ఆర్బీఐ కేంద్రంగా చేసిన అక్రమాలకు మార్గదర్శి ఖరీదు చెల్లించక తప్పదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.